హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఈరోజు అయితే కొన్ని విత్తనాలు నాటాలని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కోకోపీట్ అయితే ఒక టబ్లో కలిపి పెట్టాను, ఒక బ్రిక్ లాగా. లాస్ట్ వీడియోలో చూపించాను కదండి. సో ఈ గ్లాసెస్లోనే అన్నీ కూడా నాటుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ట్రేస్ తెచ్చాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఫస్ట్ అయితే నేను గ్లాసెస్లో చేశాను అనమాట. తర్వాత ట్రేస్ తీసుకొచ్చాను బ్లాక్ కలర్వి. బట్ దానికన్నా కూడా నాకు 100 రెట్స్ ఈ గ్లాసెస్తో బెటర్ అనిపించింది. ఎందుకంటే అది చాలా పల్చగా ఉన్నాయి. గట్టి ట్రేస్ అయితే మళ్ళీ తీసుకొస్తాను. సో సీడ్స్ అయితే లెక్క పెడుతున్నాను, ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ ట్రేలో పడతాయా లేదా అని చూసుకుంటున్నాను అనమాట. మన ఇంట్లో అనుకువగా ఉండేవి, మనం పెంచుకోగలిగేవి అన్నీ పెట్టేయాలనుకుంటాం, కానీ ప్లేసు ఉండదు. మళ్ళీ రూట్స్కి, వాటి కుండీలకి అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. గార్డెనింగ్ స్టార్టింగ్ చేసేవాళ్ళు సో నెమ్మదిగా ఫస్ట్ మన ఇంట్లోకి కావాల్సినవి కొన్నిగా చూసుకొని ఫ్లవర్సా, ఫ్రూట్సా, వెజిటేబుల్సా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేస్తే బెటరు. సో నేను అలానే మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత రీస్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ గ్లాసెస్ అన్నిటికీ కూడా మనం ఇప్పుడు కొంచెం హోల్ లాగా చేసుకోవాలి. కింద ఎక్సెస్ వాటర్ అన్నీ వెళ్ళిపోవడానికి చిన్న హోల్ లాగా చేసుకొని మనం కోకోపీట్ వేసుకోవాలి. గ్లాసెస్ అన్నిటికీ కూడా చిన్న హోల్స్ ఇలా కత్తెరతోటి కట్ చేస్తున్నాను. 2 హోల్స్ పెడుతున్నాను, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. అన్నిటికీ కూడా అలానే హోల్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం కోకోపీట్ వేసి విత్తనాలు వేసినప్పుడు ఎక్స్ట్రా వాటర్ గ్లాస్లో ఉండకుండా ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇవి రౌండ్ బ్రింజాలన్నమాట. సో 4 గ్లాసుల్లో వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే వీటిల్లో కోకోపీట్ నింపేసి తర్వాత విత్తనాలు వేస్తాను. అండ్ దీనికి మనం గుర్తుగా స్టిక్స్ కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ అన్ని రకాల విత్తనాలు ఒకేసారి వేస్తే మనకు కలిసిపోతాయి గ్లాసెస్ అన్నీ. సో మీకు ఆ పద్ధతి కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడైతే దీంట్లోకి కోకోపీట్ నింపుతున్నాను. ఇది కొంచెం వెట్గానే ఉంది. సో మనం ఫస్ట్ డే విత్తనాలు వేసిన వెంటనే నిండుగా వాటర్ పోసే అవసరం ఉండదు. నెక్స్ట్ డే నుండి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. బ్రింజాల్ ఇందులో కోకోపీట్ నింపిన కదా, దీంట్లో ఎట్లాగో కొంచెం మాయిశ్చరైజ్ ఉందన్నమాట. దీంట్లో బ్రింజాల్ వేసేద్దాం. కొన్ని వేసేస్తే ఒక 10 వేసేస్తే ఇంకా మనకు ఎన్ని వస్తాయో చూద్దాం. మొత్తం విత్తనాలు అయితే ఉన్నాయి. మండికి వెళ్తే ఇంకెక్కువ వస్తాయి. 10 రూపీస్కి పెద్ద ప్యాకెట్ వస్తుంది. నెక్స్ట్ టైం వెళ్ళి తీసుకొస్తా. మళ్ళీ రీపాట్ చేసుకుందాం. చూద్దాం, ఇంకొక పార్ట్కి వస్తే కనుక ఇద్దాం మళ్ళీ. సో విత్తనాలు అయితే అన్నీ వేసేసిన. దీనిపైకి వెళ్ళి మళ్ళీ కొంచెం కోకోపీట్ వేద్దాం, క్లోజ్ ఉండేటట్టు. సరిపోతుంది ఇట్లా. ఇవన్నీ కూడా ఇట్లనే క్లోజ్ చేసుకోవాలి. ఇంకా లైట్గా వాటర్ స్ప్రే చేసుకుంటే మనకు మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ కూడా దీనికి కూడా చూపిస్తాం. లైట్గా ట్రాన్స్పరెంట్ గ్లాస్లో పెడితే మనకు వేర్లు వచ్చేది అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ పక్కకు వచ్చింది విత్తనం, అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. సెకండ్ గ్లాస్ కూడా అయిపోయింది. ఫోర్ గ్లాసెస్లోకి అయితే వచ్చినాయి. మొలకలు ఎన్ని రోజులకి వస్తాయి ఏంది అనేది మళ్ళీ అన్నీ రాసి పెట్టుకుంటా, మీకు కూడా చెప్తా.
ఇట్లా 4 గ్లాసెస్లోకి వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ట్రేలో పెట్టేసి ఇక్కడేమో ఇక్కడ పెట్టేస్తా. మళ్ళీ గుర్తు ఉంటుంది ఇది ఒకటే రో అని, ఎందుకంటే చాలా విత్తనాలు ఒకటే ట్రేలో పెట్ట కనుక మనం ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. ఒక దాంట్లో ఏమో ఇది రౌండ్ బ్రింజాల్ కదా, నేను ఇట్లా కూడా రాసి పెట్టిన రౌండ్ బ్రింజాల్. సో మనం ఒక దానికి ఇట్లా ఇలా పెట్టేస్తే మనకు గుర్తుకుంటాయి అన్ని. ఇదైతే లేడీ ఫింగర్ అనమాట, బెండకాయ. ఇప్పుడు ఇందులో కోకోపీట్ నింపేసి పెట్టాను, తయారు చేసినాం కదా. సో ఇందులో కొన్ని విత్తనాలు వచ్చినాయి, ఇంకా ఎక్కువ తెస్తాను మళ్ళీ. ఇందులో ఒక్కొక్క దాంట్లో 4 వేయచ్చేమో, చూస్తా ఎన్నెన్ని వస్తాయో. ఫస్ట్ అయితే కోకోపీట్ నింపి పెట్టేసా, వీటికి కటింగ్ కూడా చేసేసాను. దాంట్లో 4 వస్తున్నాయి ఎగ్జాక్ట్గా. తక్కువ ఉన్నాయి చాలా. ఇట్లా పెట్టేస్తున్నా దూరం దూరంగా, ఇంకా స్పేస్ కూడా మంచిగా ఉంటుంది. కొంచెం దీని మీద నుండి కోకోపీట్ వేసేస్తా. ఇట్లా మీద నుండి కొంచెం కోకోపీట్ వేసేసుకుంటున్నా, ఎక్కువ కాకుండా మరీ కవర్ అయ్యేటట్టు కాకుండా కొంచెం ఒక లేయర్గా. దీంట్లో స్టిక్ పెట్టేస్తాను ఇప్పుడు. ఇట్లా రాసి పెట్టుకున్న డేట్ ఏంటిది అని, లేడీస్ ఫింగర్ అని. దీంట్లో స్టిక్ ఇట్లా పెట్టేద్దాం, మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎన్ని రోజులకి వచ్చింది ఏంటని. సో 4 ట్రేలలో పెట్టేస్తున్నాం. ఇది కొంచెం వాటర్ స్ప్రే చేసుకుంటే ఇంకా మనకు ఒక 3-4 డేస్లో స్టార్ట్ అయిపోతాయి తొందరగానే. ఒక్కొక్క తీరుని బట్టి ఒక్కొక్కటి స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూద్దాం ఎన్ని రోజులకు వస్తాయి ఏంది అనేది. ఇట్లా లైన్కి వచ్చేసినాయి అన్నీ. ఇప్పుడైతే చిల్లీ అనమాట, మిర్చి. ఇది పచ్చిది కారం మిర్చినే. ఇంకా 4 కూడా దీంట్లో కూడా కోకోపీట్ నింపి పెట్టిన. 4 కొన్ని ఇవి కొంచెం ఎక్కువే ఉన్నాయి, మరీ బెండకాయ ఉన్నట్లేదు. బెండకాయ అయితే మరీ 4 వచ్చినాయి. సో ఇవి కూడా ఎక్కువ తెస్తాను నెక్స్ట్ సాటర్డే అట్లా, మళ్ళీ ఎక్కువ వేద్దాం. ఇప్పటికైతే కొన్ని చూసేసేద్దాం. సో ఇప్పుడు కొన్ని వేస్తున్నా. ఇవి పింక్ కలర్లో వచ్చినాయి చిల్లీ. బ్రింజాలు ఎక్కువ వచ్చినాయి, చిల్లీ బెండ ఇవి కొంచెం తక్కువ వచ్చినాయి. ఇంకా 4 కొంచెం కోకోపీట్. ఇవి కవర్ అయ్యేటట్టు కోకోపీట్ కాబట్టి మంచిగా వస్తాయి, మట్టి అయితే పట్టేస్తుంది. సో 4 వచ్చినాయి. ఇప్పుడు లేబుల్ పెట్టేద్దాం, చిల్లీ అని రాసి డేటు. ఇవి వచ్చేదాన్ని బట్టి రీపాట్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ట్రేలో. ఇప్పుడైతే 3 అయితే కంప్లీట్ అయిపోయినాయి మనకు, రౌండ్ బ్రింజాల్, లేడీ ఫింగర్ అండ్ చిల్లీ.
3 కూడా అయిపోయినాయి. ఎక్సెస్ వాటర్ అంతా కూడా చూడండి ఎట్లా కారిపోతుంది, అందుకే హోల్ పెట్టిన ఫస్ట్. విత్తనాలు కూడా మనకు సైడ్కి అక్కడ అనిపిస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది ఇట్లా. ఇప్పుడైతే టమాటో సీడ్స్ వేస్తున్నాను 4 దాంట్లో కూడా. ఈ టమాటా కొన్ని ఎక్కువ వచ్చినాయి, పర్లేదు. వీటిలా అని రాసేసి ఈ రోలో పెట్టేద్దాం. సేమ్ ఇలా ఉన్నాయి సీడ్స్. సో ఇప్పుడు సీడ్స్ బయటికి తీసి 4 సమానంగా వేసేద్దాం. సో ఇప్పుడైతే సీడ్స్ కొన్ని తీసుకొని వేస్తున్నా. సో ఫస్ట్ దాంట్లో అయితే సీడ్స్ వేసేసిన. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఈక్వల్గా 4 ఇట్లా కూడా వేసేద్దాం. టమాటాలు ఉట్టిగా టమాటాలు పెట్టినా కూడా వస్తాయి. ఇంకా ఈ కంబో సెట్లో వచ్చిందని నేను మళ్ళీ పెట్టిన, సపరేట్ కూడా పెట్టినాను, నేను అవి కూడా చూపిస్తా. ప్రత్యేకంగా సీడ్స్ కొనాల్సిన పని లేదు. వంట చేస్తున్నప్పుడు డైలీ వస్తూనే ఉంటాయి కదా మనకు టమాటాలు, కొంచెం తీసేసి పెట్టుకుంటే అయిపోతుంది. లైట్గా ఇట్లా వేయాలి, విత్తనాలు కవర్ అయ్యేటట్టు వేస్తే చాలు. సో మనకి ఇందులో కూడా సేమ్ డేటు వేసుకొని ఏంటో టమాటో అని రాసుకొని మనకు తెలియడానికి క్లియర్గా ఇట్లా ట్యాగ్స్ పెట్టేసుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు ఇది ఏంటి అని. ఒకటేసారి ఇన్ని విత్తనాలు పెడితే మళ్ళీ మనకు ఏదేదో కలిసిపోకుండా ఉండడానికి. ఐస్ క్రీమ్ స్టిక్స్ వచ్చేసి బుక్ షాప్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇది కూడా అయిపోయింది, ట్రేలోకి వచ్చేసింది ఇది కూడా. ఇవైతే పాలకూర విత్తనాలు అన్నమాట. ఇవి కొంచెం ఎక్కువనే వచ్చినాయి, పర్వాలేదు. ఇంకా ఇంట్లో 4 కప్పుల కోకోపీట్ నింపి పెట్టిన. ఇవి ఇప్పుడు కప్పుల్లోకి వేసేస్తాయి. ఇవి డైరెక్ట్ కుండీలోకి వేయచ్చు, బట్ వీటితో పాటు ఉన్నాయి కదా కాబట్టి పెట్టేస్తున్నాను అనమాట. డైరెక్ట్ కుండీలోకి వేసినా మంచిగా వస్తాయి. నేను డైరెక్ట్ కుండీలో కూడా ఈసారి వేసి చూపిస్తా. ఇంకా ఇలా వేస్తే ఏంటంటే మనకు రెగ్యులర్ కేర్ ఉంటుంది, ఇంకా పాడైపోవడం అనేది ఉండదు కోకోపీట్లు వేస్తే. ఇంక ఇలా వేసి పెడుతున్నా. నెక్స్ట్ డైరెక్ట్ కుండీలో కూడా ఎట్లా వేస్తాను, ఎట్లా పెంచుతాను అనేది కూడా చూపిస్తా. సో ఇప్పుడైతే కొన్ని వేసేస్తున్నా. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కుండీలోనే, మనకు పాట్ మిక్సింగ్ కలిపేసి అట్లా ఇంకా ఈజీ ఉంటుంది. ఇట్లా కూడా మనకు ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు అన్నమాట. అయిపోయింది. సో దీనిపైన మళ్ళీ కొంచెం కోకోపీట్. ఇవి డైలీ అప్డేట్ కూడా చూపిస్తాయి ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది. డేట్ రాసి స్టిక్స్ ఒకదాని తర్వాత ఒకటి. ఇది ట్రేలో పెట్టేస్తున్నా. సో మనకు లాస్ట్ రో ఖాళీ ఉంది. ఇప్పుడు లాస్ట్ ఒకటి పెట్టేస్తే ఇంకా ట్రే ఫిల్ అవుతుంది. ఇది ఒక్కొక్క డేలో ఏదేది వస్తుందో కూడా నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ అయితే పపాయ వేస్తున్నాను అనమాట. పపాయ సీడ్స్ అయితే ఇలా వచ్చాయి. సో ఫస్ట్ 3 గ్లాసెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్గా ఈ గ్లాసెస్ అన్నీ చేయగా 3 గ్లాసెస్ మిగిలాయి. ఇంకా 3 గ్లాసెస్లో వేసేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇన్ని విత్తనాలు వచ్చాయి. సో ఇప్పుడు ఓపెన్ చేసేసి ఇందులో విత్తనాలు వేసేద్దాం. సో ఇప్పుడైతే విత్తనాలు ఉన్నాయి కదా, మూడిట్లో కొన్ని వేసేసాను, అయిపోయినాయి. నెక్స్ట్ వీటిపైన కోకోపీట్ వేస్తున్నాను.
ఇగో మా బాబు వచ్చి మధ్య మధ్యలో ఇట్లా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట, నేను చేసే పని అంతా చేయాలని. సో కొంచెం విత్తనాలు కనిపిస్తుండే కనుక కవర్ చేసుకుందాం. ఇప్పుడైతే అయిపోయింది కదా, దీనికి కూడా ట్యాగ్స్ రాసి పెట్టిండు మా బాబు. ఇవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. సో దీన్ని కూడా మళ్ళీ ట్రేలో పెట్టేసుకుందాం. ఫైనల్గా మన ట్రే అయితే కంప్లీట్ అయిపోయింది విత్తనాలతో. మంచిగా ఇవి మళ్ళీ రీపాట్ ఎట్లా చేద్దాం ఒక్కొక్కటి అనేది చూపిస్తాను. సో ఇప్పుడైతే గ్లాసెస్లో అయితే పెట్టేయడం జరిగింది. అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట కోకోపీట్ తోటి. ఇంక ఇది ఎన్ని డేస్లో ఎట్లా వస్తాయి అనేది చూడాలి. భలే అనిపిస్తుంది చూడడానికి అయితే, చాలా చాలా బాగుంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. సో ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పడుతుంది. ఒక్కొక్కటి 3 days పట్టచ్చు, 2 days పట్టచ్చు, 5 days పట్టచ్చు, 10 days పట్టచ్చు. అట్లా వాటి టైం బట్టి ఇవి బయటకు వస్తూ ఉంటాయి. మళ్ళీ రికార్డ్ అయితే చూపిస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాయి.